దేవుడు నిజంగా నన్ను దుష్ట కోరికలను జీవించకుండా ఆపుతాడా? మనం పుట్టినప్పుడు మనకు మనమే జీవితాన్ని ఇచ్చుకోలేదు. దేవుడు మన తల్లిదండ్రుల ద్వారా మనకు జీవితాన్నిచ్చాడు. దేవుడు మనకు శూన్యం నుండి జీవితాన్ని ఇవ్వగలిగినప్పుడు ఆయన మనల్ని తనలాగా మార్చగలడు. మనమందరం మన స్వంత శక్తితో మంచివారిగా ఉండడానికి ప్రయత్నించాము మరియు విఫలమయ్యారు. కానీ యేసు మనకు ఇచ్చే కొత్త ఆధ్యాత్మిక జీవితాన్ని మనం స్వీకరించినప్పుడు మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఉంటాము. మనల్ని సురక్షితంగా ఉంచడానికి, జీవితం ఎలానో నేర్పించడానికి మరియు మనం బలంగా పెరగడానికి సహాయపడడానికి దేవుడు మనల్ని తన పిల్లల్లాగా దత్తత తీసుకున్నాడు. మరియు మనం కృతజ్ఞత పూర్వక హృదయాలతో ఆయనపై నమ్మకం ఉంచి ఆధారపడినప్పుడు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. రోజు రోజుకి ఆయన మనల్ని మార్చుతాడు. కాబట్టి యేసు మనల్ని ప్రేమిస్తున్నట్టుగానే మనం కూడా ఆయనను ప్రేమించడంపై మన హృదయాలు కేంద్రీకరించి ఉంచుతూ ఆయన మనలను బలపరుస్తాడు, మనకు నిరీక్షణను ఇస్తాడు మరియు పవిత్రులను చేస్తాడు.